వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దివ్యతో కబర్లు. సో ఈ రోజు వీడియోలో ఆ డే ఇన్ మై లైఫ్ మీరు చూడబోతున్నారు. సో మార్నింగ్ ఈ రోజు నేను 6 o'clock లేగలేదు బికాజ్ ఇట్స్ అ వీకెండ్. సో ఐ గాట్ అప్ అరౌండ్ లైక్ 9 o'clock అండ్ లేచినాక కొంచెం ఫ్రెష్ అప్ అది అయ్యి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చాను. సో ఈ రోజు మనం బ్రేక్ఫాస్ట్లోని అవకాడో టోస్ట్ చేసుకోబోతున్నాం. సో ఫర్ అవకాడో టోస్ట్ మీరు జర్మనీలో ఉన్నట్టయితే ప్రిఫర్ టేకింగ్ దిస్ బ్రెడ్. కొంచెం ముందుకు వచ్చి సో ఈ బ్రెడ్లోని మీరు చూస్తే ఇది బ్రెడ్ కాఫ్లాండ్ అయినా లిడిల్లోనైనా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. సో ఈ బ్రెడ్లో మీరు చూస్తే ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ సెజమే సీడ్స్. ఆల్సో ఇట్ ఈస్ రిచ్ ఇన్ ఫైబర్ అండ్ ఇందులో మ్యాగ్నీషియం కూడా ఉన్నదన్నమాట. సో దిస్ ఈస్ హౌ ద బ్రెడ్ లుక్స్ లైక్. సో మీరు తిన్న ముందు వి జస్ట్ హ్యావ్ టు ఓవెన్లోని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు 10 to 15 minutes అట్లా బేక్ చేసుకోవాలి. సో దట్ ఆ బ్రెడ్ కొంచెం లైక్ క్రిస్పీగా ఇట్ విల్ టర్న్ అవుట్ మోర్ క్రిస్పీ. సో సో మనం ఈ బ్రెడ్తోని అవకాడో టోస్ట్ చేసి చూద్దాము. సో మీకు అవకాడో టోస్ట్ చేయాల్సిన రెసిపీ ఆబ్వియస్లీ తెలిసే ఉంటుంది, బట్ ఐ షో ఇట్ వన్ మోర్ టైం. కమ్. ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి. సో ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. సో విల్ స్విచ్ ఇట్ ఆఫ్. అండ్ నెక్స్ట్ అవుతుంది మనం ఈ బ్రెడ్ ఏదైతే ఉందో ఇది అందాక ఓవెన్లో పెట్టుకుందాం. సో దట్ ఇట్ గివ్స్ అ నైస్ టేస్ట్. సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ 2 pieces. You will have 2 or 3? 2 is enough. సో 2 pieces పెట్టుకుందాం. అండ్ మనకి 200 degrees Celsiusలో పెట్టుకోమని చెప్పాడు. సో 200 degrees Celsiusలో పెట్టుకొని దట్స్ ఇట్. ఒక 15 minutes వరకు 10 to 15 minutes వరకు పెట్టుకోమని చెప్పారు. సో విల్ కీప్ ఇట్ ఫర్ 10 to 15 minutes. సో డైలీ పొద్దున్న లెగ్గానే నేను ఇట్లా డీటాక్స్ వాటర్, యూ కెన్ సే ఇట్, హాట్ వాటర్లోని హాఫ్ స్లైస్ లెమన్, 1 cucumber అండ్ సినమన్ స్టిక్ నేను యాడ్ చేసి పెట్టుకుంటాను. డే అంతటికి ఇదే నేను రీఫిల్ చేసుకొని ఐ ఓన్లీ డ్రింక్ దిస్ వాటర్. సో దీంతో ఏమవుతుందంటే మన స్టమక్లో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ ఇట్ హెల్ప్స్ ఇన్ గోయింగ్ ఆఫ్. ఆల్సో అవర్ స్కిన్ గెట్స్ లిటిల్ బ్రైటర్. సో ఇప్పటికైతే నేను యాక్చువల్లీ చేంజెస్ అని చూడలేదు బికాజ్ ఇట్స్ ఓన్లీ 15 days దట్ ఐ హ్యావ్ బీన్ డ్రింకింగ్ దిస్ వాటర్. సో మేబీ ఏదైనా చేంజెస్ అంటే బాడీలో అయితే చేంజెస్ ఆబ్వియస్లీ తెలుస్తుంది. ఐఎమ్ నాట్ హ్యావింగ్ బ్లోటింగ్ అట్ ఆల్. లైక్ ముందు నాకు చాలా ఎక్కువగా బ్లోటింగ్ ఉండేది. లైక్ నెక్స్ట్ డే మార్నింగ్ వెన్ ఐ యూస్ టు గెట్ అప్, సో బ్లోటింగ్ బాగా ఎక్కువ ఉండేది. సో సిన్స్ ఐ స్టార్టెడ్ డ్రింకింగ్ ది వాటర్, బ్లోటింగ్ అయితే అస్సలు లేదు. బట్ స్కిన్లో యాజ్ సచ్ చేంజెస్ నేను ఇప్పటికొచ్చి అయితే చూడలేదు. మేబీ ఇట్ విల్ టేక్ లిటిల్ మోర్ టైమ్. సో సో ఇఫ్ యూ క్యాన్, ఇఫ్ పాసిబుల్ ఇట్లా వాటర్ ఏదో ఒక డీటాక్స్ వాటర్ డే అంతటికి తాగడానికి ట్రై చేయండి రాదర్ దెన్ డ్రింకింగ్ నార్మల్ వాటర్. ఆల్ యూ నీడ్ టు యాడ్ ఈస్ అ లెమన్, అ స్లైస్ ఆఫ్ లెమన్, క్యూకంబర్ అండ్ సినమన్ స్టిక్స్. ఇందులో మీరు జింజర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆ స్లైస్ ఆఫ్ బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో గో ఫర్ ఇట్ ఇఫ్ యూ వాంట్. సో మన బ్రెడ్ అయ్యే లోడుకు మనం కాఫీ ప్రిపేర్ చేసుకుందాము, అంటే మిల్క్ బాయిల్ చేసేసుకుందాము. కాఫీకి అంటే మ్యాండేటరీ ఇస్ నథింగ్ మ్యాండేటరీ, బట్ నాకు ఇక్కడ జర్మనీ మూవ్ అయినాక ఐ డోంట్ నో ఫర్ సమ్ రీజన్స్ నాకు ప్యాకెట్ పాలంటే ఎందుకో పడట్లేదు. లైక్ నాకు చాలా ఎక్కువ బ్లోటింగ్ అయిపోయి మోషన్స్ అయ్యి లైక్ ఈవెన్ ఐమ్ ఫీలింగ్ క్వైట్ అన్ఈజీ, గ్యాసీగా ఉన్నట్టు ఉన్నది. సో డాక్టర్కి చెప్తే, సో డాక్టర్ సైడ్ లైక్ గో ఫర్ లాక్టోస్ ఫ్రీ ఆర్ లైక్ కౌ మిల్క్ తీసుకోమని చెప్పారు. సో మాకు ఇక్కడ కౌ మిల్క్ అన్ని స్టోర్స్లో అయితే అవైలబుల్గా ఉండదు, బట్ ఈ లాక్టోస్ ఫ్రీ అన్న మిల్క్ అవుతుంది అన్ని స్టోర్స్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఎనీవన్ లివింగ్ ఇన్ జర్మనీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, మిల్క్ చేసే ప్రొడక్ట్స్ అవి తిన్నాక తాగినాక ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ క్వైట్ బ్లోటెడ్ ఆర్ వామిటింగ్, దెన్ అండర్స్టాండ్ దట్ ఈ కంట్రీకి వచ్చాక మనకి లాక్టోస్ పడట్లేదు. సో మేబీ యూ కెన్ గో ఫర్ దిస్ మిల్క్. ప్రైస్ అంటే అంత ఎక్కువ డిఫరెన్స్ ఉండదు, ఏదో సెంట్స్ డిఫరెన్స్ అన్నది ఉంటుంది. లైక్ రెగ్యులర్ మిల్క్ విల్ కాస్ట్ యూ 1.5 ఫ్యాట్ అయితే ఇట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 0.99 cents. అండ్ దిస్ విల్ కాస్ట్ యూ అరౌండ్ €1.40. సో మీకు అక్కడ ఆల్మోస్ట్ ఒక 50 cents ఓన్లీ ఎక్కువ దొరుకుతుంది. బట్ సో మేబీ యూ కెన్ గో ఫర్ దిస్. నాకు కాఫీ తాగడం అంటే చాలా ఇష్టం.
Like I wake up every day looking forward that okay, I'll have coffee. So మీరు అందరూ అనుకుంటున్నారు లా ఉంది ఇది మా ఇల్లు అనేసి, బట్ దిస్ ఇస్ నాట్ మై హౌస్. సో కరెంట్లీ ఫర్ సమ్ రీజన్స్ మేము ఇప్పుడు ఎయిర్బిఎన్బిలో స్టే చేస్తున్నాము. సో ప్రొబాబ్లీ ఇంకా కొన్ని ఐ డోంట్ నో కొన్ని వీక్స్ ఆర్ కొన్ని మంత్స్లోనే వీ విల్ బి మూవింగ్ బ్యాక్ టు అవర్ హౌస్. బట్ యా, సో దిస్ ఇస్ ద ఎయిర్బిఎన్బి. ఇట్స్ బ్యూటిఫుల్. అంటే మనకి అంటే లైక్ నెసెసరీ యూటెన్సిల్స్ అన్నీ అయితే ఉన్నాయి, అట్లా అని మరీ లేవని కాదు. లైక్ వీ హ్యావ్ అ ప్యాన్, లైక్ కర్రీస్, లైక్ ఫ్రైస్, లైక్ యూనో వెజిటేబుల్స్ ఫ్రై అంతా చేసుకోవడానికి లైక్ అది దానికైతే ఉంది. ప్లస్ ఇట్లా ఎగ్స్ అవన్నీ బాయిల్ చేసుకోవడానికి ఇట్లా ఒక కంటైనర్ అయితే ఉంది. అండ్ ఇంకో కంటైనర్ ఉన్నది, ఇందులో అయితే మనం రైస్ అన్నీ పెట్టుకోవచ్చు. ప్లస్ ఐ ఆల్సో గాట్ కుక్కర్ విత్ మీ. ఎందుకంటే కుక్కర్ ఉంటే మన లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది. లైక్ దాల్, రాజ్మా, చోలే, పులావ్ లైక్ ఈజీగా అయిపోద్ది కుక్కర్ ఉంటే. సో మా ఊరి నుంచి నేను వచ్చేటప్పుడు నేను కుక్కర్ అయితే నాతో పాటు పట్టుకొని వచ్చాను. బికాస్ ఐ న్యూ అదర్ యూటెన్సిల్స్ అయితే ఆబ్వియస్లీ ఏదో ఒక బేసిక్ యూటెన్సిల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు, బట్ కుక్కర్ అవుతుంది మన లైఫ్. ఇట్ మేక్స్ అవర్ లైఫ్ క్వైట్ ఈజీ. సో ఐ గాట్ ద కుక్కర్. సో మీరు ఇట్లా ఎక్కడైనా ఏవైనా సిటీస్కి ట్రావెల్ అయ్యేసి ఎయిర్బిఎన్బీస్ ఆర్ లైక్ సమ్వేర్ ఇఫ్ యూ గైస్ ఆర్ స్టేయింగ్, మనం వెకేషన్కి వెళ్ళినప్పుడు అయినా ఇప్పుడు చాలామంది ఎయిర్బిఎన్బీస్ ప్రిఫర్ చేస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ అ హోటల్. బికాస్ ఎస్పెషల్లీ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ కిడ్స్. సో అంటే you will eat outside every time, but your kids can't keep eating outside for the entire day. Because so valladolki make sure that you're buying a small cooker, a 1 liter cooker that will make your life so easy. You can carry it wherever you're going. Idi ratra overnight fermented rice. So I make sure especially that నేను ఈ రైస్ ఒక 1 spoon of rice, ఇక్కడ మీరు చూస్తే అస్సలు ఎక్కువ రైసే లేదు, లైక్ ఈ స్పూన్ ఉన్నది కదండి, ఓన్లీ ఇదే క్వాంటిటీ ఆఫ్ స్పూన్ రైస్ నేను వేస్తాను. ప్లస్ కొంచెం సాల్ట్ వేసేసి వాటర్ వేసి ఐ విల్ లెట్ ఇట్ ఫర్మెంట్ ఓవర్ నైట్. అండ్ పొద్దున్న లేసాక తాగే ముందు కొంచెం ఇందులో కర్డ్ యాడ్ చేస్తాను. ఆర్ మీరు కావాలంటే రాత్రే కర్డ్ కొంచెం ఐ మీన్ హాఫ్ స్పూన్ ఆఫ్ కర్డ్ షుడ్ బి మోర్ దెన్ ఎనఫ్. సో ఇట్లా కర్డ్ యాడ్ చేసి రాత్రి ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకోండి. నాకైతే ఫర్మెంటెడ్ రైస్ తినబెట్టి మై గట్ ఈజ్ లైక్, అంటే ఒక్కొక్కసారి ఫ్రీక్వెంట్లీ ఏమవుతుందంటే లైక్ ఆఫ్టర్ ఐ పాస్ యూరిన్ కొంచెం మంటలా ఉందో అంతా అవుతుంది. సో సిన్స్ ఐ స్టార్టెడ్ డ్రింకింగ్ దిస్, ఆ ప్రాబ్లమ్ అన్నది లేదు. ఆల్సో పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ యూటీఐ ఇష్యూస్, మైల్డ్ యూటీఐ ఇష్యూస్, యూ కెన్ ట్రై దిస్. సో ఇట్ విల్ గివ్ అ గ్రేట్ రిలీఫ్ టు యూ. నేను తాగాల్సిన రీజన్ ఏంటంటే ఇనిషియల్లీ నాకు కొంచెం మంటగా ఉన్న వాళ్ళు, యూరిన్ పాస్ చేసి మంటగా ఉన్న వాళ్ళే తాగడం స్టార్ట్ చేసింది. బట్ రైట్ నౌ నాకు ఇది తాగకపోతే ఏదో ఎంప్టీనెస్ ఉన్నట్టు ఉంటుంది. లైక్ అంటే బ్రేక్ఫాస్ట్ అయినాక ఐఎమ్ డ్రింకింగ్ దిస్ థింగ్. అంటే కొంచెం బాడీకి బాగా కూల్ ప్రొవైడ్ చేస్తుంది యాక్చువల్లీ మెయిన్లీ చెప్పాలంటే. ఇట్ ఆల్సో కీపింగ్ మీ హైడ్రేటెడ్ ఫర్ ద ఎంటైర్ డే టు బి రియలీ ఫ్రాంక్. నేను ఎక్కడైనా బయటకి కొంచెం లాంగ్ డే బయటకు వెళ్ళాలి అండ్ బయట ఇట్స్ లైక్ టూ హాట్ అంటే I make sure that I drink this 2 glasses. Generally I think 1 glass. This is a small glass I drink. If I have a long day outside, then I prefer drinking 2 glasses of this. Trust me, it made a huge change in my body. Also, people who have anemia, it's a great source of iron. So you can even like evarkaithe blood lona body lo blood takku unnado, you guys can take this. Second mana eggs boil aithe, so let's peel these eggs. Fermented rice has good source of iron, so maybe you can try having this. ఒక ఏదైనా మనం ఏదైనా ఇప్పుడు కొత్తగా ఇట్లా న్యాచురల్గా ఏదైనా తాగాలంటే మనకి రిజల్ట్స్ ఒక 2-3 డేస్లోనే దొరికిపోవాలంటే ఏవి దొరకవు. యూ హ్యావ్ టు అట్లీస్ట్ సీ లైక్ ఒక 1 వీక్ ఆర్ 15 days టు సీ ద రిజల్ట్స్. సో ఇమీడియట్గా మనకి దొరికిపోవాలంటే అవి దొరకు. దట్ ఈస్ వాట్ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఆర్ ఆల్ అబౌట్. ఇప్పుడు మెడిసిన్ మనం వేసుకుంటే ఆబ్వియస్లీ ఇట్ విల్ గివ్ యూ రిలీఫ్ ఇన్ అ వీక్, in a day, but these are something that are natural, so you have to give little time changes, body lo changes avani chudaniki. ikkada 10 to 15 minutes ayindi. మన బ్రెడ్స్ అయిపోయి ఆల్మోస్ట్ కాదు యాక్చువల్లీ అయిపోయింది. యా, ఇట్స్ నాట్ సో హాట్. అవుచ్. సో ఇట్లా నేను ఎగ్స్ ఇట్లా స్లైస్ చేసుకున్నాను. మీకు కావాలంటే ఈ ఎగ్స్ బాయిల్ చేసినాక అవోకాడో ఏదైతే మనం ఇక్కడ స్మాష్ రెడీ చేసి ఉంచాము, ఈవెన్ యూ కెన్ యాడ్ ఇన్ దాట్ ఆల్సో.
బట్ మాకు ఇట్లానే ఇష్టము. సో వీ విల్ ఈట్ లైక్ దిస్. ఆల్సో సమ్ టైమ్స్ నేను దీనికి హాఫ్ బాయిల్ కూడా వేసుకుంటాను. బట్ ఐ డోంట్ వాంట్ టు యూజ్ ఆయిల్ రైట్ నౌ. సో అందుకే నేను బాయిల్ చేసుకున్నాను. సో బాయిల్ చేసుకుంటే ఇట్లా మాకు మధ్య మధ్యలో 4 పీసెస్లా కట్ చేసుకొని ఇట్లా యూనో టు స్టఫ్ ఇట్, వి లైక్ ఇట్ దట్ వే మోర్. సో బ్రెడ్స్కి ఇట్లా సిన్స్ ఇట్స్ వెరీ హాట్, దట్స్ వై ఐమ్ హోల్డింగ్ విత్ మై కిచెన్ టవల్. ఇట్లా ఇట్స్ వెరీ నైస్ అండ్ క్రంచీ. సో ఇట్లా కట్ చేసుకోండి బ్రెడ్కి. Another bread also will cut it like that. ఇట్లా బ్రెడ్స్ మిడిల్లో కట్ చేసుకున్నాక put your avocado and put the egg slices. ఆల్సో బ్రేక్ఫాస్ట్తో పాటు ఏదో ఒక వైటమిన్ సి ఫ్రూట్ నేను తినడానికి ప్రిఫర్ చేస్తుంటాను, యాజ్ మై డాక్టర్ ఓన్లీ సజెస్టెడ్. యూ కెన్ ఆల్సో హ్యావ్ ఆరెంజ్ ఆర్ బ్రేక్ఫాస్ట్ అయినాక ఇమీడియట్లీ యూ కెన్ హ్యావ్ ఈవెన్ హాట్ వాటర్ అండ్ లెమన్ ఆల్సో. లెమన్ జ్యూస్ కొంచెం స్క్వీజ్ చేసుకొని సాల్ట్ షుగర్ ఏమీ వేసుకోకుండా అట్లా హాట్ వాటర్ కూడా తాగితే అందులో నుంచి కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ సి ఉంటుంది. సో ద మోటివ్ వైటమిన్ సి బ్రేక్ఫాస్ట్లో తిన్నది ఏంటంటే ఇందులో వచ్చే మనకి వైటమిన్స్ ఏదైతే ఉందో దాంతోపాటు వైటమిన్ సి ఎప్పుడైతే మనం కంబైన్ చేస్తామో దాని అబ్జర్ప్షన్ బాడీలో ఇంకా ఎక్కువ పెరుగుతుందంట. సో దాట్స్ వాట్ మై డాక్టర్ హ్యాస్ సెడ్ అండ్ దట్స్ హౌ షీ సజెస్టెడ్ మీ టు హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్. నా బ్రేక్ఫాస్ట్ అండ్ కాఫీ ఈస్ రెడీ. లెట్స్ గో. బ్రేక్ఫాస్ట్ అయినాక కాసేపు అట్లా రెస్ట్ తీసుకున్నాం, లైక్ టీవీ చూసాం, కొంచెం నెట్ఫ్లిక్స్లో ఒక సిరీస్ వస్తే చూసాము. సో నౌ ఇట్స్ లంచ్ టైం. సో లంచ్కి నేను ఎగ్ పులావ్ ఈరోజు ప్రిపేర్ చేస్తాను. ఎందుకో నిన్నటి నుంచి చాలా ఎక్కువ స్వీట్ క్రేవింగ్స్ అవుతుండేది అండ్ సిన్స్ వీఆర్ అవాయిడింగ్ ఎనీ రిఫైన్డ్ షుగర్. సో నేను జర్మన్ సూపర్ మార్కెట్లో నుంచి మ్యాంగో పట్టుకొని వచ్చాను. కొంచెం సాఫ్ట్గానే ఉంది మ్యాంగో. ఇట్లానే ఉంటాయి ఇక్కడ సూపర్ మార్కెట్లో ఇట్లానే ఉంటాయి మ్యాంగోస్. టేస్ట్ బాగానే ఉంటుంది, మరీ మన ఇండియన్ మ్యాంగోస్లో అంత మరీ బాగుంటుంది అంటే నో, టేస్ట్ బాగానే ఉంటుంది. లంచ్ అయినాక చక్కగా మ్యాంగో కూర్చొని తింటాను. నా స్వీట్ క్రేవింగ్స్ కొంచెం సాటిస్ఫై చేసుకుందాం అని అనుకుంటున్నాను ఈరోజు. సో లెట్స్ ఈట్ స్మాల్ పీస్. బాగుంది, ఇట్స్ రియల్లీ నైస్. మీకు ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ అయ్యి మీరు రిఫైన్డ్ షుగర్ అవాయిడ్ చేయాలి, whatever reasons you are avoiding it, you can go for sweet fruits. So that will satisfy your craving, not completely but koncham aina satisfy chestadi. So itla undi German supermarket lo mango. Taste is good, taste is not bad. Obviously now we can't compare everything with India. So anta in అయిపోతుందో I will just wrap up. Whistles వస్తున్నాయి. 2 whistles should be more than enough actually. అయిపోయింది. నేను స్టవ్ బంద్ చేసేసి ఇది పక్కన పెట్టేస్తాను. మన పులావ్ రెడీ అయిపోయినట్టుంది, ప్రెషర్ అయితే అంతా పోయింది. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. బాగానే వచ్చినట్టుంది, డ్రైగానే ఉంది, కొంచెం వెట్గా ఉంది. సో మేబీ ఒక కాసేపు మూత వేసేసి ఇట్లా ఉంచితే అది ఎక్స్ట్రా వేపర్ అన్నది పోతుంది. సో నో వరీస్, విల్ కీప్ ఇట్ లైక్ దిస్ ఫర్ సమ్ టైమ్. ఆర్ ఆల్సో వీ కెన్ డూ ఇస్ ప్లేట్లో సర్వ్ చేసేసి ఒక 2-3 minutes ఉంటే అది ఎక్స్ట్రా వేపర్ అన్నది పోతుంది. యా యాక్చువల్లీ మీ దగ్గర పొటాటో ఉంటే ఆలు ఉంటే యూ కెన్ పుట్ ఆలు, ఇట్ గివ్స్ వెరీ గుడ్ టేస్ట్. ఇప్పుడు ఇంట్లో అవైలబుల్ లేదు కాబట్టి నేను వేయలేదు. సో దీంతో పాటు మనం కుకుంబర్ రైతా ఏదైతే చేసి ఉంచామో అది పేర్ చేద్దాము. నాట్ నెసెసరీ ఓన్లీ కుకుంబర్ రైతా, ఆనియన్ రైతా, టమాటో రైతా, ఆనియన్ టమాటో రైతా ఆల్సో బాగానే ఉంటుంది. సో ఇది మా లంచ్ ఈరోజు. దాంతోపాటు యాజ్ అ డెజర్ట్ వీఆర్ హ్యావింగ్ మ్యాంగోస్. లంచ్ తర్వాత కాసేపు అట్లా బయటకు వెళ్ళాం, కొంచెం షాపింగ్ పని అది ఉంటే. సో అరౌండ్ లైక్ 5:30 ఆ టైంకి మళ్ళీ ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చాక ఇంకా ఇంట్లో పని అంతా కొంచెం చూసుకొని నౌ ఐఎమ్ మేకింగ్ చికెన్ కర్రీ. అండ్ నిన్న మేము ఫుడ్ బయట నుంచి ఆర్డర్ చేసుకున్నాము. సో కొంచెం నాన్, ఇట్ వాస్ టూ మచ్ ఆఫ్ ఫుడ్ దట్ వీ ఆర్డర్డ్ యాక్చువల్లీ. సో కొంచెం నాన్ ఉన్నది. సో మేబీ చికెన్ కర్రీ అండ్ నాన్, దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ డిన్నర్. సో ఇక్కడ నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. రెసిపీ చూడాలంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పోస్ట్ చేశాను. మై ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్ డియర్ ఆర్డినరీ. సో యూ కెన్ ఆల్సో ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. మన ఈజీ పీజీ చికెన్ కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది, జస్ట్ విజిల్ పెట్టడమే. 3 whistles ఆర్ మోర్ దెన్ ఎనఫ్. ఇంకా డిన్నర్ రెడీ అయిపోయింది. ఇంకా డిన్నర్ ఫినిష్ చేసేసి
కాసేపు నెట్ఫ్లిక్స్ చూసేసి ఇంకా అంతేనండి, పడుకుని పోను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వ్లాగ్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ.